అయ్యా దయచేసి అందరికీ ఇది ఆఫ్ ద రికార్డు నాకు తెలియదు. మేము ప్రతిసారి ఇట్లా బుక్కులు పెట్టి ప్రతి ఒక్కటి చెప్తాము. ఈ యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, అతి పడుతున్నారు. రికార్డుగా మాట్లాడితే మాట్లాడండి, మేమే ఉత్తరం దయచేసి. ప్రతి ఏమన్నా మీరే చెప్పాలా ప్రెస్ వాళ్ళు, ఏ విషయమైనా నేను రికార్డుగా వస్తానా. ఏమి యూట్యూబ్ అయితే ఏమే రికార్డు కడిగి తీసుకోండి, మేము వద్దని లేబ్బా. మేము మిమ్మల్ని వద్దడం లేదు. ఏ కూతులు కూస్తా అంటే మడుగు నేను చెప్తాను చూడు, ఇంకో విధంగా ఉంటుంది. యూ కమ్ విత్ రికార్డ్స్. ఏదో చెప్తా అయిపోయినావాడా. మన ఏం చెప్తాడు, నేను రిపోర్టే చేయలేదంట. నువ్వు రిపోర్ట్ చేయలేదా? నువ్వు రిపోర్ట్ చేయలేదా? ఏంటి ఇది? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాడిపత్రి ఏమిచ్చినావు? బస్సులు అన్నీ ఇచ్చినావు. ఊరు కాబట్టి వాడు చెప్తాను ఇచ్చేదన్నా. నేను ఒప్పుకోను పెద్దారెడ్డి విషయంలో. మీరైతే నాకేమే ఇట్లా ఇస్తాడు నంబరు. ఓ సీనా ఆయన ఎన్టీవీ నైనా ఏదమ్మా ఇవి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ టౌన్ పోలీస్ అనంతపురం. ఏంటప్పా ఇవన్నీ? ఆయన చదవం కదా. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. ఏమమ్మా వాడు చెప్తాను, మీరు పెడతారా? ఎందుకు పెడతారు? దా గవర్నమెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక బెంగళూరు. వాడు రిపోర్ట్ ఎవరు చేసినారు చెప్పండి. ఇగో మేము అబద్ధం చెప్పడంలే, యూట్యూబ్ వాళ్ళు చెప్తాను. మాకు ఉంది మీకు రికార్డుగా పొద్దునోకులు ఆంటు వంట పెడతారా అంటే చెప్తా చూడే. నేను దీంట్లో ఏం జర్నలిస్ట్ అయితే ఏమి నాకు నేను ప్రతిదీ రికార్డుగా చూపిస్తాను. ఒకసారి చూడండి దయచేసి. మీరు అడిగింది నేను చూపించదు తూ అన్నాడు. ఎప్పుడే ఎస్పీ గారు నా విన్నాడు, ఎంత పని చేసినా నువ్వు. ఎస్ ఐ హావ్ కమ్ విత్ రికార్డ్. నేను సహించను. వాడు నీ జాగిరా నా జాగిరా అనుకోలే. నేను దాని గురించి కాదు, నాకే సంబంధం లేదు. మరి ఇప్పుడు ఎట్లా? అందుకే అది పని తెచ్చారు. చూడప్ప అబద్ధం ఏమో చూడండి దయచేసి చూడండి. మీరు ఒకసారి నేను చెప్తా నా విషయంలో దయచేసి 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 యూట్యూబ్ వాళ్ళకి అందరూ చెప్తాను. మీకు ఏదో ట్యూబ్ ఉందని చెప్పదు, మాకు ట్యూబులు ఉన్నాయి. మా ట్యూబులు వేరే ఉంటాయి. నాకు అర్థం కాదు. రాయండి, సమాజం బాగుపడేది రాయండి. మీరు చెడ్డ చేస్తే రాయండి. నేను నిజంగా చెడ్డ చేస్తే రాయండి, వదిలేద్దండి మమ్మల్ని అంటే పెట్టేది. ఎస్పీ ఆశ్చర్యపోయినాడు. ఇది ఎవిడెన్స్ ఎట్లబ్బా, ఎవిడెన్స్తో సహా తెచ్చిన ఇప్పుడు కూడా ఎవిడెన్స్తో సహా తెచ్చాను. నేను ఎవిడెన్స్ ఎంత మాట్లాడినా తప్పది. ఏనా మాట్లాడదామా? అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. 2 గంటల నుంచి మీరు నాతో ఉన్న దానికి మరోసారి ధన్యవాదాలు, థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఈరోజు నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మేము గవర్నమెంట్లో ఉన్నాం, ప్లస్ 5 ఏళ్ళు పోరాడిన వ్యక్తిని నేను. మా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ వద్ద నుంచి ప్రతి కార్యకర్త నేను తెలుసు ఎంత కష్టపడ్డానో. వాస్తవమైతే నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఈడ సంతకం పెడతాడు, ఫైల్ కూడా చూడు, సంతకం పెట్టి ఎస్ కన్సర్న్ నోడికి చెప్తాడు, డూ దిస్ అని పెడతాడు. నేను అట్లా పోదలుచుకోలే. నా మీద
పోయిన 5 ఏళ్ళు దొంగతనము లేనిపోయినటువంటి పెట్టినారు కాబట్టి నేను ఈరోజు ప్రతి సాక్ష్యంతో సహా వాళ్ళ ముందరికి వచ్చేదానికి ఇంత ప్రిపేర్ చేసిన. ఇదొక్కటి లారీల విషయం. ఈ బుక్ ప్రతి ఒక్కటి ఉంది. ఏమన్నారు? స్క్రాప్ అన్నారు. స్క్రాప్ వెహికల్స్. మరి ఈ స్క్రాప్ వెహికల్స్ కొత్త వెహికల్స్ మీరే చెప్పాలి. అశోక్ లీలాండ్ ఆఫీస్ కూడా ఉంది వెనకాల, దయచేసి చూడండి. ప్లస్ ఇక్కడ ఏం చేసినాడంటే మన డిటిసి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఒక లెటర్ రాశాడు. అయ్యా, దీని గురించి నువ్వేమన్నా ఇది కరెక్టా రాంగా అని చెప్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేసినారు? సార్ ఇది తప్పు, మీరు చేసేదానికి లేదని చెప్పి ఆయన ఇచ్చినాడు. ఏమే అలాంటి టైంలో ఇంకోటి, ఇది మెయిన్ ఆన్ ద ఫ్రమ్ 1 ఏప్రిల్ 2017 ఈ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ కానీ ఏజెంట్ కానీ ఇండియాలో అమ్మకూడదు. విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా బై ఎనీ మ్యానుఫ్యాక్చరర్. ఇండియాలో అమ్మకూడదు. మళ్ళీ ఇంకోటి ఏమి, బై మిస్టేక్లో వచ్చినా ఈ బండ్లు బయటికే ఎవరు దీన్ని ఇచ్చేయాలా? ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు రెన్యూల్ చేయకూడదు. ఏం చేసినారు? అవన్నీ చేసిన వాళ్ళనే వేరే స్టేట్లలో పంజాబు, మద్రాసు ఇక్కడంతా ఏం చేసినారు? పంజాబ్లో 5,706 బండ్లు పట్టుకొని రిజిస్టర్ చేసిన ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేసి జైలుకు పంపించారు. మా ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు ఏదో కథలు చెప్తాడు. ఏమే ఇంకోటి యాక్ట్ 1988 సెక్షన్ 55లో ఏం రాస్తారంటే, అయ్యా ఈ బండి ఎక్కడ పుట్టింటే అక్కడ వాళ్ళకే అధికారం, బయట వాళ్ళకు అధికారం లేదు. నువ్వు ఒకవేళ ఏడో కర్నూలులో పుడితే నీ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలా? కర్నూలులో తెచ్చుకోవాలా. అట్లనే దీనికి కూడా ఇది ఎక్కడ పుట్టింది బండి? నాగాలాండ్లో పుట్టింది. నువ్వు ఏమి చేయాలన్నా నీకు ఆధారం నీకు లేదు, నీకు ఇక్కడుండే డీటీసీకి లేదు. ఏం చెప్పినారు? అక్కడ పోయి నువ్వు పేపర్లు పంపి, అది వాళ్ళ జ్యూడిడిక్షన్. మళ్ళీ ఏమన్నారు? నువ్వు అసలు కేసు ఫైల్ చేసేదానికి లేదు ఇక్కడ. ఇవన్నీ రికార్డెడ్. ఆ బుద్ధి ఏమైంది? పవర్ ఉందని చెప్పి ఇష్టపడినట్టు చేసినారు. అదే ఒకటి. ఇది ట్రాన్స్పోర్ట్ విషయం. నేను 1 టౌన్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన, ఎందుకంటే అక్కడే మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ తాడిపత్రులు కూడా అక్కడ కూడా నాకు కేసు అక్కడ కూడా నేను చేస్తాను. ఇది కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చా నేను ఇదని. అలానే మా రవి, పొట్టి రవి బహిష్కరించరు. ఏంటిది? కేసులు లేకపోతే ఆ రోజు నేను వాడు ప్రభానంద స్వామికి పోలే, దివాకర్ రెడ్డి పోయినాడు. ఎందుకంటే నాకు హై ఫీవర్ ఉంటే ఇంట్లోనే ఉంటే డాక్టర్ని పిలుచుకొని వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు రవిగాడు. 2 నెలల తర్వాత పోస్ట్లో పంపించి కట్టిస్తారు.
కట్టించి దాంట్లో ఉన్నాడు డేంజరస్ అని బహిష్కరించమంటారు. ఈరోజు అంతకన్నా దుర్మార్గుడు ఎవరు? ఎక్స్-ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు కొడుకులను బహిష్కరించాల్సిందే. అది ఒక పిడిచెం. ఈయన అన్ని వ్యాపారాలు చేస్తాడు, అన్ని వ్యాపారాలు చేస్తాడు ఈయన ప్రతిదీ. అమ్మాయి సొమ్ము ఎవరిది పోయితే గొడవల్లపల్లి అమ్మాయి సొమ్ము దిగమింగితే ఇక్కడ క్రైమ్ నెంబర్ కూడా ఉంది, ఎఫ్ఐఆర్ పుట్టింది. ఇది ఎఫ్ఐఆర్, ఆయన ఎఫ్ఐఆర్ అమ్మ, అన్ని రికార్డెడ్ ఎఫ్ఐఆర్. ఈ డబ్బులు కట్టియాలి. ఇది ఒకటి. ఇది ఆయన యొక్క క్రషర్లు, ఆయన ఇది డీజిల్ అనుకుంటే, డీజిల్ ఇట్లా చేపించినాడప్పా, వ్యాన్ అని చేపించి దీంట్లో డీజిల్ ట్యాంకులు పెట్టించి ఇవన్నీ ఆయనవే. మొన్న పుట్లూరులో పట్టుకున్నారు, ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే. ఇది వ్యాన్, అది కర్ణాటక నుంచి రోజు తెప్పిస్తాడు. పెట్రోల్ బంకులు 3 ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి ధర వాడతారని చెప్పి మంత్లీ కాదు డైలీ ఎంత ఉందంటే ఆడ కన్జంప్షన్ 4 ఫ్యాక్టరీలకు దగ్గర 40,000 లీటర్లు ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి 10 రూపాయల 30 పైసలు డిఫరెన్స్. తుపాకులు పెట్టుకొని గన్లు పెట్టుకొని ట్యాంకర్లు వస్తాయి. అనంతరం బాడద నేను అబద్ధం చెప్పడంలే, రికార్డు. బండ్లు పట్టుకునే చూడండి. వస్తు స్వాధీన పంచనామా. ఇవి ఆయన డీజిల్ లేదని చెప్పాను అని నాకు కాదంటాడు. నువ్వు పెట్రోల్ బంక్ లీజుకు తీసుకునేవు లేదా తాడిపత్రిలో? ఇవన్నీ అవి ప్రతిదీ విత్ ఎవిడెన్స్. ఊరికి చెప్పను కాదబ్బా ఉంటుంది. సారాయ్ ఎప్పుడు పట్టినారప్ప సారాయ్? కానీ డేట్ ఉన్నాయి, 3/5/24. ఇదోప అన్ని రికార్డెడే. వాళ్ళ ఇంటి పక్కనే కారు పెట్టి అమ్ముతున్నారు. ఇదోప పంచాయతం. ఇదొక ఈనాడులో వచ్చినది. ఏమే అన్నీ తీసుకున్నాం. ఇది ఎఫ్ఐఆర్, ఇది ఇంకో ఎఫ్ఐఆర్, ఇది ఇంకో ఎఫ్ఐఆర్. ఇన్ని ఎఫ్ఐఆర్లు. బొమ్మలు కూడా ఉండిపోయాడో, బొమ్మలు లేవు సారే, బొమ్మలు లేవే. ఇదొప్ప ఇంట్లో ఆడలు కూడా అమ్ముతారు వాళ్ళ ఇంట్లో. ఇసైక సారాయి ట్రాక్టర్కు బండికి ఇంత అమ్ముతారు. మీరు కూడా విచారించుకోకండి, నేను తప్పు చెప్తే ఎవరు వద్దన్నారప్ప. దోబా బండి కూడా పట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా తాడిపత్రిలో ఎల్లూరు రోజు ఏడో ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గరే పట్టుకొని వాళ్ళదే. ఆయన భార్య ఆడ కూర్చోంటది. ఎవడు వస్తే
నేను నిజం రండి ఎంక్వైరీ ఇవ్వదాం. ప్యాకెట్లు మొన్న వచ్చి పట్టుకుని మన ఇస్తున్నారు, అయినా చిక్కినా ఇవన్నీ ఏర్కొచ్చినారు. అన్ని కర్ణాటకవే. విత్ ఎవిడెన్స్ ప్రతిదీ. ఇదే పరిస్థితి. తీసుకెళ్ళి నేను చెప్తా, ఈయన పవర్లో ఉన్నప్పుడు సద్దలు తిన్నెలో సర్వే నంబర్ 775లో ఏం చేసినాడు, నేను దీని మీద ఆయన కూడా కలెక్టర్ అమ్మకి మూతి మీద కొట్టినానే, ఇదే కేసు అంతా చేసుకోండి రికార్డ్. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఎవరికో ఇచ్చిన్నారు, వాళ్ళు చచ్చిపోయినారు కూడా పాపం, వాళ్ళు చచ్చిపోయినారు. ఎవరో ఒకరు సృష్టించి ఈయన మొత్తం కొట్టేయాలని చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఏం చేసినాడు, క్యాబినెట్కి పంపించినారు. అప్పుడు నేను అడ్డం పడి ఇవన్నీ నిలబెట్టినా. సద్దెల దిన్నెలో 7.5 ఎకరా, ఈ పొద్దు సద్ద దిన్నెలో ఎకరా ఈజీగా 5 కోట్లు 6 కోట్లు. చిన్నపాడవలో సర్వే నంబర్ 371B ఆడ వచ్చి రామకృష్ణారెడ్డి అంబటి ఆయన తమ్ముడు ఉన్నాడు ఒకడు రాఘవ, ఆయన భార్య ఈయన భార్య అక్క చెల్లెలు. ఏం చేసినాడు, 68 ఎకరాలు వెంచర్ వేసినాడు. 68 ఎకరాలు వెంచర్ వేసినాడయ్యా. చేసి ఏం చేసినాడు, ఆడే ఆర్టీఓ ఆఫీసు కూడా ఏం చేసినాడు, 3 ఎకరాల 39 సెంట్లు వాడేడో ముస్లిం పాపం డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, వాడికి 20 ఏళ్ళ కింద ఇచ్చి వాళ్ళు చనిపోతే వాళ్ళ నాయన పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ ఉంది, దాన్ని బెదిరించి వాడిని పక్కనే 61 సెంట్లు ఇచ్చి ఏం చేసినాడు, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినాడు. మళ్ళీ ఏం చేసినాడు, మాకు గుంటకలు ముస్లిమ్స్ది ఒక అన్ని స్కూల్స్ హాస్టల్స్ ఇవన్నీ వచ్చాయి. ఆడ మళ్ళీ ఏం చేసినాడు, ఆడ పెట్టించినాడు. ఎవరో మంగమ్మ అనే ఆయమ్మ 5 ఎకరాల ఆయమ్మ కూడా ఎప్పుడో ఇచ్చింటే దాన్ని క్యాన్సిల్ చేసి ఇవన్నీ చేస్తాడు. ఎందుకు, మొత్తం ఆయనకు 78 ఎకరాల లేఅవుట్ వేసినాడు. కళ్ళ మీద కనబస్తాడు. రండి ఇప్పుడు రండి, ఎవరు పెడుతుంది అది, కేతి రెడ్డి లేఅవుట్, కేతి రెడ్డి లేఅవుట్. నేను ఎవిడెన్స్, మీరు ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోరు, ఎవిడెన్స్ రండి, నేను తల ఉంచుతాను. పెట్రోల్ బంక్ ఏది కూడా అంత రికార్డే. ఎన్ని కోట్లు సంపాదించినా అది కూడా రికార్డే. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే చూడు, నేను పేపర్లు అన్నీ నేను ఏది చెప్పడం లేదు. లారీలు కూడా చూపిస్తుంది కదరా, దాంట్లో లీటర్కు 10 రూపాయలు కర్ణాటకలో మిగులుతుంది, ఇది 11 రూపాయలు మిగులుతుంది. ఈడేమో బిల్లేమో, ఎందుకంటే ఆయన లారీలు ఫ్యాక్టరీలకంతా అయినా ఇది 5 ఏళ్ళు. సో 11 రూపాయలు 40,000 లీటర్ రోజుకి. ఎంత బా, ఇది మోర్ కాంప్లెక్స్ అని క్రిస్టియన్స్ దయ్యా, మీ ఊర్లో కూడా కొట్టేసి క్రిస్టియన్స్ దయ్యా కాదు ఉంది ఇక్కడ. అట్లా ఏం చేసినాడు,
ఎప్పుడుదో క్రిస్టియన్ ప్రాపర్టీ బిఫోర్ ఇండిపెండెన్స్ పోయి మద్రాసులో పోయి దొంగ సంతకాలు పెట్టించి అన్నీ ఉన్నాయి రికార్డ్స్ పెట్టించి దీన్ని ఆయన భార్యపేటలో చేసుకున్నాడు. చేసిన తర్వాత ఇది కొద్దిగా రగడైంది. ఇమీడియట్గా ఏం చేసినాడు, భార్య చెల్లెల పేరుతో చేసిన ఇవన్నీ రికార్డు లేదని చెప్పాలా. ఈ పొద్దు ఏముంది దాంట్లో మోర్ ఉంది అయ్యా దాంట్లో పెట్టినారు. మీరు ఎవరన్నా వాడు వచ్చి మాట్లాడితే దీనికి ఎవిడెన్స్, వాళ్ళని ఎవిడెన్స్ చూపించమని కాదు అని. ఇది ఒక కాంప్లెక్స్. ఇంకా ఇల్లు కదా చెప్తే రికార్డే అన్నిప్ప ఇంట్లో మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి మేము ఇచ్చిందే. ఈయన తుపాకీ చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు. ఏం చేయించినాడు, వీళ్ళ బంధు పేరుతో చేయించి ఇన్ని రోజులు ఉంచి ఇప్పుడు భార్య పేరుతో చేయించారు. ఎప్పుడు ఆయన గవర్నమెంట్లో వచ్చినాక మొత్తం పడగొడతారు. ఇంటిని మొత్తం పలగొడతారు. ఒరిజినల్ డాక్యుమెంట్ని ఈయన చేసుకున్నప్పటికీ మొత్తం మార్చినాడు. ప్లాట్ నెంబర్ 2 15 అయితే యూతల పక్కన మున్సిపాలిటీకి గెస్ట్ హౌస్ ఉండేది. ఎవరిని వస్తే సడన్గా ఆఫీసర్లు దాన్ని పలగొట్టించి ఈ దిక్కు జరిగినాడు, ఆ దిక్కు అన్ని దిక్కులు జరిగి ఇప్పుడు రేపు అన్నాడు నోటీస్ ఇస్తారు, ఇల్లు పలగొడతారు. నువ్వు కోర్టుకు పోయినా పలగొడతారు. లీగలే, అన్ని లీగల్గా పోతాయి. కొందరిలో ఇల్లు పలగొడతారు. మొత్తం ఆక్యుపై చేసినాడు 5 సెంట్ల అపాయింట్లు. ఆడ వచ్చి సెంటు 28 లక్షలప్ప. ఆల్ విత్ ద రికార్డ్స్. మీరు యూట్యూబ్లో ఇట్లా లేకుండా మాట్లాడితే మేము ఇంటికాడికి రావచ్చు. యూట్యూబ్లోకి చెప్పుకోండి. ఇల్లీగల్ శాండ్ హైకోర్టులో ఉంది, గౌతమి కింద కూడా ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా తీసుకొచ్చా. గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా నేను యాడ్ అయినా, హైకోర్టులో చేసినాను. నా మీద కేసు పెట్టిస్తాడు. దాన్ని ఏం చేస్తారు, ఎస్ఐ గారు ఆయన కూడా కేసులో ఉంటాడు. నన్ను జీపులో కూర్చోబెట్టుకొని నన్ను కూర్చోబెట్టుకొని నీళ్ళు లేకుండా ఏమీ లేకుండా రాజురు ఇష్టపడి చెప్తా. గూగుల్లో ఆల్ రికార్డ్స్ ఉన్నాయి. వేల కోట్లు సంపాదించినాడు మా ఎమ్మెల్యే విత్ రికార్డ్స్. ఏది కూడా రికార్డ్ లేకుండా చేయము. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇడే నోటికి వచ్చినట్టు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు. ప్రతిదీ ఉంది. ఎప్పుడు ఎవరైనా వస్తే ఇట్లా నీళ్ళు ఇడిసి ఇట్లా పిల్లల్ని ఆడిపించుకుంటారు. చచ్చిపోయారు దీంట్లో ఒకటి, చచ్చిపోయి కూడా. సో దిస్ ఇస్ ఆల్. మీరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తే ఇటు పేపర్లు వచ్చి చూడండి. ఇప్పుడు వదిలే పరిస్థితి ఉండదు. కోమలకుంట్ల 480 ఎకరాలు. నువ్వు ఎలక్షన్ దాంట్లో ఏం చూపించినావు? 30 ఎకరాలు చూపించినావు నాయన. ఎమ్మెల్యే అయితేనే ఎంత?
కోముడుకుంట్ల ఇది అంతా ఆడ 700 ఎకరాలు ఇద్దరు సోలార్ వేయాలని కొన్నారు. ఇది పోయినసారి సింగనమల్ల ఎమ్మెల్యే కూడా నీకు మతికుందో లేదో దయచేసి దీని మీద అబ్జెక్షన్ చేసింది. ఏమైపోయింది, ఒకరేమో సోలార్ వేసినారు, ఇంకో ఆయన వేసేటప్పుడు ఈయన వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిపించి బెదిరించి 400 ఎకరాల కోడల పేరుతో కొడుకు పేరుతో అంతా రిజిస్టర్ చేసుకున్నాడు. వాస్తవానికి ఇది ఆల్రెడీ ఏమైంది, రికార్డ్స్లో మారిపోయింది. ఏమని సోలార్ అగ్రికల్చర్ పర్పస్ నుంచి దాన్ని చేసినారు. ఈరోజు కూడా ఇంకా అగ్రికల్చర్ మారలే. మొత్తం ఏం చేసినా ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినారు అండర్టేకింగ్ అంటే, మేము ఈ భూమి ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, మొత్తం ఆక్రమించుకొని. ఈయనే కాదు, కొండ పక్కన ఉంది, దాంట్లో ఒక 200 ఎకరాలు ఆక్యుపై చేసినాడు. ఇదే ఆయన పరిస్థితి. ఇప్పుడు రికార్డే లేదని చెప్పాను. ఇట్లా దండిగా ఫ్యాక్టరీలంతా నాశనం చేసినాడు, లారీ వ్యవస్థ నాశనం చేసినాడు. మా ఊర్లో 3000 లారీలు ఉంటే ఈ ముందు 1100 లారీలు అయినాయి. మళ్ళీ ఏదో డెవలప్ చేస్తానేమో ఏదో మాట్లాడతాడు ఆయన. ఏందొచ్చావు నువ్వు ఊరికి, నా జాగీర్ కాదులే, నీదే జాగీర్. యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి ఛానల్ పోతే నేనేం వద్దన్నాను. ఏమంటే అవి మాట్లాడితే మాట నేను సహించను. రికార్డుగా చేయండి, నేను అంతే మాట్లాడతాను. నేను రికార్డుగానే మాట్లాడతాను. నాకు ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, నేను మళ్ళీ మీకే ఎవరు తప్పు ఉంటే వాళ్ళు రికార్డు ఇస్తాను, ప్రింట్ చేసి ఇస్తాను. అంతేగాని ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో పోయినట్టు ఢిల్లీకి, వాడు శివరెడ్డి గాడు నిన్ను కొట్టుకుంటాడు లల్లల్లని, వాడి కొడుకు ఏమైందని. ఎందుకురా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు? 45 రోజులు అయింది రోయ్ పార్టీ వచ్చి, మేము 5 ఏళ్ళు ఎగినామురా, ఇదో మా బాధలను చెప్తానేమో. ఏమంటాడు, సింహాలుగా వదిలింటే ఈ ముందు నీ పరిస్థితి బాగుండే. ఇవన్నీ రావు. నువ్వేం చేసినావు, సింహాలన్నీ సర్కస్లోకి పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది, కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది, ఆ 2 పెట్టి మొత్తం టేమ్ చేసుకునేవారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రెస్లో కూర్చోను దాన్ని ఉతికి బారేసి ఇవన్నీ ఇంట్లో అన్ని పడగొట్టి, కానీ లీగల్గా పోతాయి. లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్, మా నాయకుడిని మేము ఫాలో అవుతాం, లీగల్గానే పోతాం. ఇవన్నీ లీగల్గా పోవాలని బుద్ధి వచ్చాం. 48 రోజులకే తట్టుకోలేకున్నారే, ఇంకెట్రా ఎన్ని రోజులు ఉంది? 4 సంవత్సరాల 11 నెలల చిల్లర ఉంది. మీతో అవుతుందే? అసలు మీతో ఎవరిని ఎమ్మడి ఉంటాడా? మీరు టేక్ చేసుకొని పోలీసు నుండి ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు, ఐఏఎస్ను ఐపీఎస్ను. ఎక్కడంటే సింహము ఏది నీ చించినారు. నన్ను అంటే నిన్ను ఎతకవే లోపలేయాలా? అవసరం లేదు. నువ్వు ఉన్నావు ఒకటి, ఏడున్నావు ఒకటే. ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడుతూ నీకే తెలియదు. చించకూడదా? అసెంబ్లీలో ఏమో మాట్లాడిస్తురా? సిగ్గుందా నీకు? ఒక తల్లిని పట్టుకొని ఏమేమంటే మాట్లాడతావా? ఈ పొద్దు బతుకొచ్చిందా సింహాలను స్పాయిల్ చేసింది నువ్వు. అవి అట్లే ఉండింటే సరిపోయాడు. ఏం చేసి సర్కస్లోకి తెచ్చి
విప్పు ఇంకోటి కరెంటు పెడతారు దాళ్ళంతా షాక్ ఇస్తారు. ఆ రెండు పెట్టి నువ్వు టేమ్ చేసినావు దాళ్ళంట. అప్పుడే ఎట్లా పోతాయి? చంద్రబాబు నాయుడిని క్షమాపణ అడుక్కో. మంచోడు కాబట్టి ఈ పొద్దున్న నేను నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమను, కొద్దిగా వదిలిపెట్టమను, ఎక్కువసేపు వద్దు. ఆయన ఏమంటాడు? ఆయన ఏమొకటే, అభివృద్ధి. మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం. ఎవరో అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు కదా. అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీసుతో. అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో ఇంటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ హిస్ నేమ్. ఆయన వ్యక్తిత్వం వేరే. ఎవరన్నా కానీ వాళ్ళు అందరూ సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ హావ్ కమ్. నేను పోలీసుని ఒకటే రిక్వెస్ట్ చేసేది, రవిని 5 సంవత్సరాలు బహిష్కరించినారు. నేను మొత్తం రికార్డు ఇస్తున్నా. ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంని, ప్రసాదరావుని, పేర్ని నాని, సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి, లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే. లేని పక్షంలో నేను 15 రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటా. ఈసారికి ఎస్పీ గారు మంచోళ్ళు, బాగా విన్నారు నేను చెప్పింది. తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినా ఐ లాస్ మై పీపుల్ టు రీడ్ ఎవ్రీథింగ్. తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మంచి వ్యక్తి ఉన్నట్లుంది ఎస్పీ గారు. తప్పకుండా నాకు రూల్ ప్రకారం నాకు న్యాయం చేయండి. ఐ డోంట్ వాంట్ యూ టు డిబేట్. బికాస్ నేను, నా కుమారుడు, నా భార్య, నా కోడలు అందరూ సఫర్ అయినాం. వాళ్ళు బయట తిరగాలంటే కూడా నామూషి పడతారు. నాకు జస్టిస్ కావాలా. నేను చంద్రబాబు నాయుడు తెలిపితే నాకు ఏమీ కావాల్సిన చేస్తాడో నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే. లోకేష్ అంటే నాకు ప్రాణం. 100% నన్ను కూర్చోబెట్టి పని చేస్తాడు. నో, నేను అన్యాయంగా లోపాల పైననే నాకు ఉంది. తప్పు చేసినారని ఒక తప్పు ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి పేరుని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి. అంతకన్నా నాకేమి లేదు. నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏం లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్నోసెంట్. అదండి, కానీ దిస్ విల్ కంటిన్యూ. 15 రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను. నేనైతే పోతాను. రైట్ అమ్మా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సరెండర్ చేసిన నాకు గన్మెన్లు వద్దు, ఎవరు వద్దు. నాకు న్యాయం జరిగిన తర్వాత గన్మెన్. ఇంకోటి, నా కుమారుడికి గన్ లైసెన్స్ ఉంది. రెన్యూల్ కోసం 13/3/2020లో అప్లై చేసినాం. ఇంతవరకు రెన్యూల్ కాలేదు. ఇంకోటి పోలీసులకు చెప్తున్నాను, మీకు మర్యాద ఉండాలంటే రూపాయి నెత్తి మీద పెట్టి
ఆక్షన్ వేస్తే బొట్టుకు కూడా పోనోని కూడా గన్మెన్లు ఇస్తున్నారు. ఏం అవసరం ఉంది? మేమే వద్దనుకుంటాను. ఆ గన్మెన్ తీసి బెదిరించి ఇంతవరకు డబ్బులు చేసుకున్నారు. నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతానా, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇవన్నీ ఏంటో ఉన్నాయి. వాడు చదువు సంధి అన్నీ చూసి, ఒకడైతే ఉన్నాడు రామేశ్వర రెడ్డి అని మర్డర్ కేసులో లైఫ్ వస్తుంటే పోయిన గవర్నమెంట్ గన్మెన్ ఇచ్చినారు. ఏంటిగా ఇంకోడు మురళి అని ఉన్నాడు, వాడు నర్సరు లేడు, పెట్టలేడు. వాడు ఒకటే గన్మెన్తోనే అప్పు చేసినాడు. నేను అబద్ధం కాదు చెప్పేది. లాస్ట్ టైం ఎస్పీ వరకు పోయి వాడికి డబ్బులు పట్టి ఏంటిగా వాడిని గన్మెన్ ఇంతండే గన్మెన్లకు వాళ్ళు ఇంకేద్దండి అంత ఆడికంటే దింపుతుండే గన్మెన్లను దయచేసి. ఏడుకో బాబు గన్మెన్ అంటే అర్థమేమి? సెక్యూరిటీ వీళ్ళు వాళ్ళ సూట్ కేసులు మోపిస్తారు, వాళ్ళు అన్నీ మోపిస్తారు. మేము అలా చేయం. నేను ఎలా ఉంటానో అలా ట్రీట్మెంట్. నేను 5 స్టార్ హోటల్ ఉంటే వాడు 5 స్టార్ హోటల్లో నా బెడ్ నా రూమ్ పక్కన ఉంటాడు. ఎందుకు అంత నీచంగా చూస్తారు వాళ్ళని? ఎందుకో గన్మెన్ అంత నీచంగా చూస్తున్నారు? నీ సేఫ్టీ కావాలా? నీ పక్కన గన్ను కాల్చాలా? వాడు నీ పక్కన కూర్చొని అన్నం పెట్టలేగా. ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి అవుతాయి. అంతా ఎవిడెన్స్తోనే, ఊరికి కాదు. అయ్యా గాంధీ, కాంగ్రెస్ గాంధీ, ఆ పెద్ద కాదు గాంధీ, నువ్వు రే గాంధీ నీకుందిరా.